హలో, అందరికి నమస్కారం అండి. ఈరోజు మనం ఫ్లిప్‌కార్ట్ స్కాలర్‌షిప్ గురించి చూద్దామండి. ఈ ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు ఎవరికైతే కిరాణా షాప్ ఉండిద్దో వాళ్ళ పిల్లలకి అండర్ గ్రాడ్యుయేట్ అండి. అంటే యూజీలో ఎవరైతే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఉంటారో కంపల్సరీ జాయిన్ అయ్యి ఉండాలండి. వాళ్ళు జాయిన్ అయిన ఉన్నోళ్ళకి వాళ్ళు స్కాలర్‌షిప్ ఎలిజిబిలిటీకి ఇచ్చారండి. సో, వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. ఆ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసుకుంటే మీకు ₹50,000 స్కాలర్‌షిప్ ఎలిజిబిలిటీ ఉందండి. సో, ఇది క్యాస్ట్ అండ్ రిలీజియన్ ఏం సంబంధం లేదండి. ఎవరికైనా ఈ స్కాలర్‌షిప్ వచ్చిద్ది. కాకపోతే బేసిక్‌గా ఏందంటే వాళ్ళకి కిరాణా షాప్ ఉండాలండి, అంతే అండి. అండ్ ఇది లైవ్‌లో మీకు చేసి చూపిస్తానండి మీకు. అప్లై ఎలాగో చేస్తారనేది. సో, ఇది నేను లైవ్‌లో చేశానండి. సో, నేనైతే కంప్లీట్ ప్రాసెస్ మీకు లైవ్‌లో చూపిస్తానండి. అండ్ ఇది వచ్చేలకి మనకి కొద్దిగా లేట్ అయిందండి నేను వీడియో చేసేలకి. ఈ మే 20th లాస్ట్ డేట్ అండి. సో, ఈ ఇయర్ 2025కి ఈ మే 20th లాస్ట్ డేటు. సో, మ్యాక్సిమం మీకు తెలిసిన ఎవరున్నా సరే షేర్ చేయండండి. ఇది అయితే ఈ స్కాలర్‌షిప్ అయితే వస్తుందని కూడా నాకు హ్మ్, చెప్పారండి. సో, ఈ ₹50,000 అంటే చిన్న అమౌంట్ కాదు కాబట్టి మీకు ఎవరికి తెలిసినా సరే ఈ కిరాణా షాప్ ఉన్న మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా సరే అప్లై చేయమని చెప్పి సజెషన్ ఇవ్వండండి. సో, మనకి ఇంకా 10 డేస్ ఉంది కాబట్టి నేను ఈ వీడియో కొద్దిగా అందరికి షేర్ చేయమని కోరుకుంటున్నానండి. సో, మనకి ఈ స్కాలర్‌షిప్ గురించి మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి మీరు. అది చూపిస్తాను మీకు రిజిస్ట్రేషన్ ఎలా అనేది. సో, ఈ స్కాలర్‌షిప్‌కి మీకు ఏమేమి ఎలిజిబిలిటీ చూడండి ఫస్ట్ మీకు. సో, ఇక్కడ మీకు అంతా తెలుగులోనే ఇస్తానండి. ఎందుకంటే కిరాణా షాప్ అంటే మనకి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియాలి కాబట్టి నేను ఈ తెలుగులో ఇస్తానండి. సో, దరఖాస్తు ప్రస్తుతం భారతదేశం ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ అండి. ఈ కోర్సులో ఫస్ట్ సంవత్సరం చదువుతూ ఉండాలండి. సో, అడ్మిట్ అయ్యి వాళ్ళు ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండాలి. తల్లిదండ్రులు ఒకరు కిరాణా స్టోర్స్ యజమాని అయి ఉండాలండి. అండ్ ఇంటర్మీడియట్‌లో వాళ్ళకి 60% వచ్చి ఉండాలి. అండ్ వాళ్ళ ఇన్కమ్ వచ్చేలకి ఇయర్లీ ఇన్కమ్ 5 lakhs బిలోలో ఉండాలి. అండ్ ఫ్లిప్‌కార్ట్ మరియు బడ్డీ ఫర్ స్టడీస్ అంటే ఈ 2 గ్రూపుల్లో ఎలిజిబిలిటీ లేరండి. వాళ్ళు అప్లై చేయకూడదు. ఎందుకంటే వాళ్ళంతా ఫ్లిప్‌కార్ట్ కింద వస్తారు కాబట్టి. సో, మన స్కాలర్‌షిప్ వచ్చేలకి చూడండి ₹50,000 అండి. అండ్ ఇదంతా ట్యూషన్ ఫీజ్, స్టడీ రిలేటెడ్ ఫీజ్ అయి ఉండాలండి. ట్యూషన్ ఫీజు, పరీక్ష ఫీజు, హాస్టల్ ఫీజు, పుస్తకాలు, స్టేషనరీ ఇయన్నీ కలిసి ఉంటాయండి. సో, ఇక్కడ మీకు వచ్చేలకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూడండి ఇక్కడ. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే మీకు ఫస్టు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటండి. అండ్ మీరు అడ్మిట్ అయిన ఏ కాలేజ్ అడ్మిట్ అవుతే వాళ్ళ నుంచి లెటర్ కావాలండి. అండ్ ఇంటర్మీడియేట్ మార్క్ షీట్ అండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. మీరు మీరు మీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఆ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. అండ్ కిరాణా స్టోర్స్ యాజమాన్య రుజువు అండి. సో, మీకు ఆ కిరాణా స్టోర్స్ ప్రూఫ్ ఏదైనా డాక్యుమెంట్ ఉంది కదా, ఆ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి వచ్చింది. జీఎస్టీ నమోదు చేసింది కానీ ఏదేనండి. అండ్ గుర్తింపు రుజువు అండి. పని మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ అది. అండ్ సమిత ప్రభుత్వ అధికారి జారీ చేసిన ధృవీకరణ పత్రం అండి. సో, దానికి ఆ డాక్యుమెంట్ కావాలండి. అండ్ విద్యా సంస్థ ఫీజు నిమిత్తం పాటు విద్యా ఖర్చుల చెల్లింపు ఫీజు రసీదులండి. సో, మీరు ఆ ఇయర్‌లో ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయినప్పుడు ఏ ఫీజులు పే చేసారో వాటికి రిసిప్ట్స్ అండి. అండ్ బ్యాంక్ బుక్ అండి. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనకు కావాల్సి వచ్చింది. సో, ఈ డాక్యుమెంట్స్ పెట్టుకొని మీరు ఎలా అప్లై చేయాలనేది చూడండి, మీకు ఒకసారి చెప్తాను నేను. సో, మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి గూగుల్‌లో మీరు ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024-25 క్లిక్ చేయండి. సో, మీరు క్లిక్ చేసుకుంటే ఈ పోర్టల్ ఓపెన్ అయిద్దండి. ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత చూడండి, క్లాస్ రూమ్స్ టు కెరియర్ వి గాట్ యూ కెరియర్ కవర్డ్. సో, ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ఇక్కడంతా మీకు ఇందాక నేను చెప్పిన డీటెయిల్స్ అని ఉంటాయండి. సో, ఇంగ్లీష్‌లో ఉన్నాయండి. నేను తెలుగులో ఇచ్చానండి. సో, చూడండి, స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ కోర్స్. అండ్ పేరెంట్స్ షుడ్ బి కిరాణా స్టోర్స్. ఇందాక నేను చెప్పినాయండి డీటెయిల్స్ అన్నీ నేను చెప్పినయే. సో, మీరు కంపల్సరీ ఈ స్కాలర్‌షిప్ అప్లై చేయాలంటే బడ్డీ ఫర్ స్టడీ అండి. సో, బడ్డీ ఫర్ స్టడీ అనే దానిలో మీరు రిజిస్టర్ అవ్వాలండి. సో, ఒకటండి, ఇక్కడ ఈ బడ్డీ ఫర్ స్టడీ అనేది మీరు ఈరోజు రిజిస్టర్ అయితే రేపు పోర్టల్ ఓపెన్ అయిద్దండి. సో, ఈరోజు రిజిస్టర్ అయ్యి ఈరోజు అప్లై చేయడం కుదరదండి. సో, కంపల్సరీ మీరు ఈరోజు రిజిస్టర్ అయితే రేపు పోర్టల్ ఓపెన్ అయిద్దండి. దీనికి మీరు లాగిన్ అవ్వాలంటే సో 1 డే పడుతుందండి. సో, నేను అదైతే ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేశానండి. నేను ఫస్ట్ లాగిన్ చేసుకున్న తర్వాత అప్పటికప్పుడు అప్లై చేసి వీడియో చేద్దాం అనుకున్నాను. లాగిన్ అవ్వలేదు. సో, అప్పుడు నేను అనుకున్నాను ఇది ఫేక్ అనుకున్నానండి. తీరా చూస్తే లేదా నెక్స్ట్ రోజు ఓపెన్ చేసి ఇది అయింది. దీని గురించి రివ్యూస్ కూడా చదివానండి. సో, ఇక్కడ మీకు లాగిన్ కావడానికి డీటెయిల్స్ చూడండి. మీ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అండ్ మీ బోత్ ఈమెయిల్ ఐడికి, మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీస్ వస్తాయండి.
సో మీకు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ కొడితే ఆ సైన్ అప్ నెక్స్ట్ స్టెప్ ఓటీపీస్ అయిపోయిన తర్వాత మీకు సైన్ ఇన్ కన్ఫర్మ్ అయిద్దండి. సో ఆ సైన్ ఇన్ తోటి మీరు లాగిన్ అవ్వాలండి. సో నేను ఫస్ట్ మొబైల్ నెంబర్ రాంగ్ ఇచ్చి పాస్వర్డ్ తప్పు కొట్టానండి. సో నెక్స్ట్ చూస్తాను చూడండి ఒకసారి. నెక్స్ట్ నా నెంబర్ ఇస్తాను. నా నెంబర్ ఇచ్చి మీకు పాస్వర్డ్ ఎంటర్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ ఇది కొట్టడంతో మీకు అదిగోనండి యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ వచ్చింది. సో నేను మిస్టేక్ చేసిన అక్కడ. నెక్స్ట్ నా నెంబర్ ఇచ్చి లాగిన్ అయ్యానండి. లాగిన్ అయిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్ ఓకే అండి. సో ఇక్కడ మీకు లైవ్ స్కాలర్షిప్స్ అని చాలా స్కాలర్షిప్స్ ఉంటాయండి మీకు. సో మీరు అప్లై చేసుకుంటే నేను తర్వాత ఒక్కొక్క వీడియో చేస్తానండి. ప్రస్తుతానికి మనం ఫ్లిప్కార్ట్ స్కాలర్షిప్ చూస్తాం కాబట్టి ఎవరైతే కిరాణా స్టోర్స్ ఉండిద్దో వాళ్ళు ఫ్లిప్కార్ట్ స్కాలర్షిప్ ఉండిద్దో వాళ్ళ గురించి మనం చూడాలి కాబట్టి ఇక్కడ మీరు సెర్చ్ బటన్లో ఫ్లిప్కార్ట్ అని టైప్ చేయండి. సో ఫ్లిప్కార్ట్ లేదంటే మీరు కింద స్కాలర్షిప్స్ పైన బడ్డీ ఫర్ స్టడీస్ పక్కన స్కాలర్షిప్స్ అని చూడండి. ఆ స్కాలర్షిప్ క్లిక్ చేసి ఇక్కడ మీరు చూడండి చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయండి. ఇది ఒక్కొక్కరికి ఎలిజిబిలిటీ ఒక్కొక్క రకంగా ఉందండి. దానిలో మీరు ఫ్లిప్కార్ట్ అనేది ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఫ్లిప్కార్ట్ చూస్తున్నాం కాబట్టి మీరు సెర్చ్ బార్లో ఫ్లిప్కార్ట్ కొట్టినా ఓకే, లేదా మీరు కింద సెర్చ్ చేసినా ఓకే అండి. సో నేను చూడండి కింద ఒకసారి ఫైండ్ అవుట్ చేస్తాను చూడండి. కింద ఫ్లిప్కార్ట్ కింద చూస్తాను ఒకసారి. ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024-25 అండి. సో ఇది ఓపెన్ అయిందండి ఇక్కడ. సో ఇక్కడ మనం లాగిన్ అయిపోయిన తర్వాత అప్లై కొట్టగానే మీకు ఆ అప్లై బటన్ క్లిక్ చేయాలి, మీకు ఎనేబుల్ అయిద్దండి. చూడండి ఇక్కడ ఇందాక మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మొత్తం వచ్చిద్దండి. ఇక్కడ నేను లాగిన్ అయిన కాబట్టి నా నేమ్ వచ్చిద్దండి. అండ్ స్టార్ట్ అప్లికేషన్ వచ్చిద్దండి. స్టార్ట్ అప్లికేషన్ ప్రోగ్రామ్ని నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ అన్నీ మనం ఎస్ అని క్లిక్ చేయాలి. ఈజ్ వన్ ఆఫ్ యువర్ పేరెంట్ యాజ్ ఎ కిరాణా స్టోర్ చూడండి ఎస్ అండి. అండ్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ స్టెమ్ కరెంట్లీ స్టడీయింగ్ ఇన్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ కోర్సెస్ ఎస్ అండి. డూ సెక్యూర్ 60% ఇన్ +2 ఎస్ అండి. ఫైనాన్షియల్ 5 lakhs బిలో ఉందా లేదా అనేది ఇన్కమ్ అండి. అదంతా చేసిన ఓకే ఇద్దండి. ఓకే యూనిట్ వెరిఫై ఆధార్ కార్డ్ డీటెయిల్స్ టు స్టార్ట్ యువర్ అప్లికేషన్ ఫర్ ఎనీ హెల్ప్. సో ఇక్కడ మీరు వెరిఫై ఆధార్ కార్డ్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలండి. సో నా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తానండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వచ్చిద్దండి. డిజిలాకర్ నుంచి ఓటీపీ వచ్చిద్దండి. సో కంపల్సరీ మీరు ఎస్ఎస్ ఇవ్వాలండి. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతే మీ ఆధార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మనకి బడ్డీ ఫర్ దానికి ఇస్తారనేది మీకు అడిగిద్దండి ఇక్కడ. సో యాక్చువల్గా నాకు మాదైతే కిరాణా షాప్ ఏం లేదండి, కానీ నేను చేసి చూపించాలి కాబట్టి ప్రాసెస్ చూస్తున్నాను. సో అందుకని మీకు ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నానండి. నెక్స్ట్ మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయటండి. చూడండి ఇక్కడ మీకు ఓటీపీ అడుగుతుందండి. డిజిలాక్ నుంచి ఓటీపీ వచ్చింది మీ మొబైల్ నెంబర్కి. ఏదైతే డిజిలాక్కి లింక్ అయి ఉన్న ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. ఓటీపీ డన్ కొట్టంగానే ఇదిగోండి ఇలా ఇక్కడ వచ్చిందండి డిజిలాకర్. సో ప్లీజ్ ప్రొవైడ్ ది ఇన్ఫర్మేషన్స్. నేను ఇక్కడ వచ్చింది ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇద్దాను కాబట్టి ఆధార్ కార్డ్ ఒకటే క్లిక్ చేశానండి. ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి డిజిలాకర్లో, కానీ నేను ఓన్లీ ఆధార్ కార్డే ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఆధార్ కార్డ్ ఇచ్చి ఎస్ అని కొట్టానండి. ఎస్ అని రాగానే చూడండి నా డీటెయిల్స్ మొత్తం ఆటోమేటిక్గా వచ్చేసిద్దండి. సో యూ హ్యావ్ రిసీవ్డ్ ఫాలోయింగ్ డీటెయిల్స్ ఫర్ డిజిలాకర్, ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్ బిలో. మీరు ఎలాంటి డీటెయిల్స్ అవ్వాల్సిన లేదండి. మీ ఆధార్ కార్డ్ నుంచి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్, ఫోన్ నెంబర్స్ ఎవ్రీథింగ్ మీకు అప్లోడ్ అవుతుందండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ చేయకూడదు కాబట్టి నేను చేయట్లేదండి. సో ప్రొసీడ్ అండ్ అప్డేట్ అని కొట్టంగానే మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి అక్కడ మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి వచ్చిందండి. సో అప్లోడ్ చేసి వెరిఫై కొట్టంగానే మీ జస్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి వెరిఫై అప్డేట్ కొట్టంగానే సబ్మిట్ కొట్టండి. ఒక్కో సర్టిఫికేట్ అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకు ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుందండి. సో మనకి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుద్ది. అండ్ మీకు కన్ఫర్మ్ అయితే మీకు ఫ్లిప్కార్ట్ వాళ్ళు మీకు మెసేజ్ చేస్తారండి, అలాగే మెయిల్ అండ్ మెసేజ్ చేస్తారు. సో ఎంత పాసిబిలిటీ అంతమంది అప్లై చేసుకోనండి. సో లిమిట్ ఏం లేదండి. ఫ్లిప్కార్ట్ వాళ్ళు చాలామందికి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. ఓకేనండి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసి డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ అండి.